నేను క్షేమము నిమిత్తమే ప్రార్థిస్తుండగా ప్రభు నాకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 12వ వచనంలో, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చిదవు కానీ అప్పు చేయవని యెహోవా నాతో పలికిన ఈ దివ్య వాక్కు, ఈ గొప్ప వాగ్దానముకు గాను ప్రభువుకి నా స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్ము పరిశుద్ధపరచు పరిశుద్ధాత్మదేవ, మా ఆలోచన విధానము మా ఎదుట సరి అయినదిగా ఉండుటకు, మా తలంపులు పరిశుద్ధంగా ఉండుటకును, అనుదినము మీ పరిశుద్ధ వాక్యము చేత మా హృదయం శుద్ధి చేయండి. ప్రభువా, అపవాది సృష్టించు వ్యామోహముల నుండి మమ్మల్ని విడిపించండి, గెలిపించండి, బలపరచండి. ఇది వింటున్న వారు కూడా వారి యొక్క కీడుల నుండి విడుదల పొందుదురుగాక, దీవెనలు పొందుకుందురుగాక. ఆమేన్.